21 వరకు చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం. 14 నుంచి 21. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన ఆదికాండం 21:14. 21. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర్రను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయను. ఆమేన్. వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానించుకోవడానికి వెళ్దాం. 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ ప్రేమ కలిగిన రాజా, మీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము మమ్మల్ని దర్శించబోతూ ఉండగా, అయా, విత్తువాడు విత్తనములను విత్తినప్పుడు భూమి దున్నబడి లేకపోతే ఎలా అయితే ఆ విత్తనాలు ఫలించవో, అలా ఆత్మీయ జీవితాల్లో మీ వాక్యం అనే విత్తనము పడుతూ ఉన్నప్పుడు దున్నబడిన అనుభవము చేత ఫలించే కృప చేత నింపబడే భాగ్యం మాకు దయచేయండి. అట్టి హృదయాలతో మమ్మల్ని నింపండి. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయండి. అయా, ఇదిగో తండ్రి, నీ మాటలు వినటానికి, అవి మా హృదయాల్లో భద్రపరుచుకునడానికి మాకు సామర్థ్యము దయచేయండి. ఆటంకములన్నీ తొలగించి మీ ఆత్మచేత మా అందరినీ ఏకీవింపజేసి, నీ మాటలు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, వాటిని ఫలింపజేసే అనుభవాన్ని అనుగ్రహించమని యేసు నామములో ఇచ్చి నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగము అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సంఘటన. అబ్రహాము తన భార్య అయినటువంటి శారాకి పిల్లలు కలగనందున, శారా తన భర్తకు పిల్లలు లేరు అనే అనుభవం కన్నా ఏదో రీతిగా పిల్లలు కావాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి తన దగ్గర ఉన్నటువంటి దాసి అనబడే హాగర్ని, ఐగుప్తీయురాల్ని ఆయనకు అప్పగించి ఆమె వలన పిల్లలు కావాలి అని కోరుకుంది. కోరుకున్నట్లుగానే దేవుడు హాగరు ద్వారా ఒక బిడ్డనిచ్చాడు. అది హాగరుకి దేవుడిచ్చిన వాగ్దానం. 16వ అధ్యాయంలో వాగ్దాన ప్రకారము ఆమెకు ఒక బిడ్డ కలిగాడు. బిడ్డ పుట్టి 14 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 14వ సంవత్సరం వయసు ఎప్పుడైతే ఆమెకు వచ్చిందో, ఆ బిడ్డకు వచ్చిందో ఇస్మాయిల్కి, అప్పుడు శారాకి ఒక కొడుకు 1 ఇయర్ ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన ఆ సందర్భంగా 1 ఇయర్ కాదు, 8 డేస్ అక్కడ పేరు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉండగా ఇస్మాయేలు ఆయనను చూసి, ఆ చంటి బిడ్డను చూసి వెక్కిరించాడు. ఏదో ఆ ఒక్క కారణం చేత శారా ఈ హాగర్ని, తన కుమారుణ్ణి వెళ్ళగొట్టేయమని అబ్రహాముని బలవంతం చేస్తే, అబ్రహాము దేవుణ్ణి అడుగుతాడు, ఏం చేయమంటావయ్యా అని. అడిగినప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తాడు, శారా నీతో ఏం చెప్పిందో ఆ పని చేయమంటాడు. అనగానే వెంటనే ఒక నీళ్ల తిత్తుని, కొంత ఆహారాన్ని తీసుకుని హాగరుకిచ్చి, ఆ చిన్న బిడ్డనిచ్చి ఆమెని పంపించేస్తాడు.
అలా వెళ్ళిపోయినటువంటి హాగరు బెయేర్షెబా దగ్గరకు వచ్చేసరికి తన దగ్గర ఉన్న ఆహారం అయిపోద్ది, తన తిత్తులో ఉన్న నీళ్ళు అయిపోతాయి. అయిపోయిన కారణం చేత ఆమె నీళ్ల కోసం వెతుకుతుంది, ఎక్కడ నీళ్లు దొరకవు. ఇటు 14 సంవత్సరాల వయసు కలిగిన చంటి బిడ్డ నీటి కోసం చాలా దాహంతో ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఏడ్చి ఏడ్చి చనిపోయే పరిస్థితికి వచ్చేసరికి ఈమెకేం చేయాలో తోచగా ఆ పిల్లోడిని అక్కడ చెట్టు నీళ్ళలో పెట్టేసి చాలా దూరంగా వచ్చేసి ఆ చావు నేను చూడలేనని ఆమె నిలబడిపోద్ది. ఏం చేయలేని స్థితిలో ఆమె నిలువబడి ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడతాడు. ఆమెతో మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడాడో, దేవుని మాటలు తను విన్నదో, అప్పుడు ఆమె జీవితంలో ఒక క్రొత్త అనుభవాన్ని ఆవిడ పొందింది. అదే వచనం 18 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఇది జరిగినటువంటి సందర్భం. ఏ నీళ్లు లేక చనిపోయే పరిస్థితికి వచ్చాడో ఆ పిల్లవాడికి నీళ్లు అందటం జరిగింది. ఇది ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని వివరించే ముందు ఒక చిన్న మాటను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనమందరము యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం. మేమందరము క్రీస్తు రక్తము చేత రక్షించబడ్డాం అన్నటువంటి వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన రక్తంతో కొనబడ్డారో, లేదంటే రక్తము విడిపించిందని నమ్ముతున్నారో వారిని సంఘము అని పిలుస్తుంది బైబిల్. సంఘము అనేటటువంటి దానికి ఒక చిహ్నం ఉంది. ఏంటి అంటే వధువు అని చిహ్నం. వధువు అంటే స్త్రీ, అమ్మాయితో పోలుస్తున్నారు. సంఘాన్ని స్త్రీతో పోల్చినప్పుడు ఈ సంఘము ఎవరికి వధువుగా ఉంది అని వాక్యం చెప్తుందంటే, రక్తమిచ్చి కొనుక్కున్న క్రీస్తుకి వధువుగా ఉంది. క్రీస్తు దేవుని కుమారుడు. ఆయన కుమారుడికి భార్యగా సంఘాన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు వరుడైతే సంఘము వధువు. భార్య భర్తల సంబంధం క్రీస్తుకి సంఘానికి ఉంది. సంఘము భర్త పట్ల ఎలా ఉండాలి అన్న విషయాన్ని చాలాసార్లు మనం చదువుతాం. భార్య భర్త పట్ల ఎలా ఉండాలి అంటే, భార్య భర్తకు అన్ని విషయాల్లో విధేయత చూపించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో విధేయత. భర్త ఏం చేస్తాడట? భార్యని ప్రేమించేవానిగా ఉంటాడు. ఇది ఎఫెసీ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మాటలు. ఏంటంట? భార్యాభర్తల బంధంలో భార్య భర్తకు విధేయత చూపించాలి, భర్త భార్యని ప్రేమించాలి. ఇది కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సంఘము అన్ని విషయాల్లో క్రీస్తుని అర్థం చేసుకునేవానిగా ఉండాలి, తెలుసుకునేవానిగా ఉండాలి. భార్య ఎప్పుడు భర్త యొక్క ఇష్టాలేంటి, ఆయనకి ఇష్టమైంది చేయడం, ఆయనకి కష్టం కలిగింది మానేయడం. సంఘం పని కూడా అదే కదా. చర్చ్ ఎప్పుడు యేసుక్రీస్తుకి ఇష్టమైనది చేయటం, క్రీస్తుకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టేయడం. అదే కదా మనందరం చేస్తున్నది కూడా. వాక్యం కూడా అదే చెప్తుంది. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన అత్యున్నత సింహాసనాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం అంటే మనందరినీ రక్షించడానికి. తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించు మన జీవితాల్లో కూడా కనబడాలి అని వాక్యం చెప్తుంది. అలానే క్రీస్తుకు ఇష్టమైన ప్రతి వాటిని మనం చేయటానికి ఇష్టపడుతున్నాం. యేసయ్యకు ఏది ఇష్టమో అది చేయటానికి. అలా మార్చబడే అనుభవాన్ని కలిగి ఉండే విధానంలో ఒక విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనము అన్ని విషయాల్లో క్రీస్తును ఎరిగిన వారముగా జీవించాలి. దేవుని యొక్క మనస్సు తెలుసుకొని మనం జీవించాలి. దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆశ, తలంపు ఎలా ఉందో మనం గ్రహించాలి అన్నదే ఈ యొక్క వాక్యములో నేను మీకు చూపించాలని అనుకున్న ఒక చిన్న ఉద్దేశం.
ఎప్పుడూ దేవుని కార్యాలు ఎలా కనబడుతూ ఉంటాయి, దేవుని కార్యాలు మన జీవితాల్లో ఎలా వస్తాయి అని మనం ఆలోచన చేస్తే, దేవుని కార్యాలు నీ సమృద్ధిలోనో నీకు అన్ని విషయాల్లో బాగున్నప్పుడు నువ్వెప్పుడు చూడవు. కావాలంటే మీరు గమనించండి, దేవుని కార్యాలు ఎప్పుడు మన జీవితంలో కనబడతాయంటే కష్టకాలంలోనే, ప్రతికూల అనుభవాల్లోనే. కష్టకాలం కూడా అది సామాన్యమైన కష్టమైతే దేవుడు కలుగు చేసుకోడండి. సామాన్యమైన కష్టం నువ్వు దాటగలవు గనక నీకే వదిలేస్తాడు. ఏదైనా నువ్వు చేయగలవు అనుకున్న దానిని దేవుడు ఎప్పుడు కలుగు చేసుకోడు. మీరు బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి ఈ రోజు వరకు మీరు గమనించవచ్చు, ఏ కార్యములోనైనా దేవుడు కలుగు చేసుకున్నది అసాధ్యమైతేనే ఆయన కలుగు చేసుకుంటాడు. ఇక్కడ హాగరు విషయంలో కూడా దేవుడు ఏ సమయంలో కలుగు చేసుకున్నాడు అంటే, ఇంకా కుమారుడు చనిపోతాడు, ఈమెకు కనబడాల్సిన నీటి ఊట కనబడలేదు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం కదా, ఆమె వెతికింది. ఎందుకంటే ఇంతకు ముందు 16వ అధ్యాయంలో మనం చూడొచ్చు, బెయేర్షెబాకు పేరు పెట్టింది ఆమె. అక్కడ ఆమె 16వ అధ్యాయం ఒక్కసారి మీరు చూడగలిగితే 14వ వచనంలో బెయేర్ లహాయి రోయి అని పేరు పెడుతుంది ఆమె. బెయేర్ లహాయి రోయి, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టబడెను. ఏ నీటి బుగ్గ అంటే, ఇప్పుడు ఈ ఆమె ఏ స్థలములోనైతే ఉందో ఆ స్థలములో ఉన్నటువంటి ఆ నీటి బుగ్గ, దానికి బెయేర్ లహాయి రోయి అన్న పేరు కిందని అర్థం ఏమిచ్చాడంటే, నన్ను చూచుచున్న సజీవుని బావి అని పేరు పెట్టుకుంది. అంటే ఏ నీళ్ల కోసం ఆమె ఎతుకుతూ తన కుమారుడు చనిపోయిన ఆ నీళ్లు దొరకక ఇబ్బంది పడుతుందో అదే బావి దగ్గర ఆమె నిలవబడి ఉంది. ఆమె కన్నులకు ఆ బావి కనబడలేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం ఇది. చాలాసార్లు మన చుట్టూ అన్ని విషయాలకు కావలసిన సాధనాలు ఉంటాయి, కానీ అవేమి మనకు ఉపయోగపడవు. మనం పడుతున్న కష్టాన్ని తీర్చలేవు. మనం ఎదుర్కొంటున్న ప్రతికూల అనుభవాన్ని అవేమి మనం దాటగలిగేటట్లు చేయలేవు. ఆ పరిస్థితిలో మనము ఎవరెవరినో ఆధారం చేసుకుంటూ ఉంటాం, ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాం. సహాయం చేసేవాళ్ళు వీళ్ళేమో అని మనం చూస్తుంటాం. కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితులలో కలుగు చేసుకునే దేవునికి స్థలమేమో. ఇదే సాధారణంగా మన జీవితాల్లో జరుగుతున్న ప్రతికూల అనుభవం. దేవునిని మనం అర్థం చేసుకోలేకపోవటానికి కారణం ఏమైనా అయి ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోకపోవటం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా? మనం పొందాల్సిన వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడు హాగరు విషయంలో కలుగు చేసుకోకపోతే హాగరు జీవితంలో తన కుమారుడిని పోగొట్టుకునేది, తన జీవితము చాలా హీన స్థితికి వెళ్ళిపోయేది. ఆ సమయంలో దేవుడు ఆమెను దర్శించి ఆమె కన్నులకు చూడగలిగే అనుభవాన్ని కలిగించాడు. అక్కడ ఖచ్చితంగా 19వ వచనంలో చెప్తున్నాడు, ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాని త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండు వీళ్ళు కాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మీరు గమనించండి, దేవుని యొక్క కార్యాలు అలానే మనం చూస్తాం. చాలాసార్లు నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడుతూ ఉంటాం. ఎందుకు నిరీక్షణ మనకు అవసరం అంటే, దేవుని వాక్యం చెప్తుంది కదా, సమస్య ఎప్పుడు నీలో ఓర్పును సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు నీలో ఓర్పు సహనం ఎంతవరకు ఉంది, నువ్వెంతవరకు దేవుని యొక్క మాట మీద నిలవబడగలవు అన్న విషయాన్ని గమనిస్తూ, ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు ఆయన కలుగు చేసుకుంటాడు ఖచ్చితంగా. 16వ అధ్యాయంలో హాగరుకి దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు ఒకసారి చూద్దామా? 9వ వచనం నుంచి. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను.
మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. ఆమేన్. ఏమని చెప్పాడండి? నీవు విస్తారమైన జనముగా మార్చబడతావు. ఇది హాగర్కి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇస్మాయేలు పక్షంగా దేవుడిచ్చిన వాగ్దానం. ఇస్మాయేలు అంత జనాంగముగా మార్చబడే గొప్ప ఆశీర్వాదము ఆమె జీవితంలో ఉంటూ ఉండగా, ఇక్కడికి వచ్చేసరికి జరిగిన ప్రతికూలం ఏంటి? 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ కుమారుడు చనిపోబోతున్నాడు. ఈమెకి ఇంకా ఏ అవకాశం లేనటువంటి సమయం అది. అది జరుగుతుందా? దేవుని వాగ్దానం కొట్టివేయబడుతుందా? చాలాసార్లు మనం ఇలాంటి వాటిని మర్చిపోతూ ఉంటాం. వాగ్దానం చేసిన వాడిని మనం మర్చిపోతూ ఉంటాం, వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇందాక దావీదు కీర్తనలు చదివినప్పుడు మీరు గమనించారో లేదో, దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేస్తాడు. ఏమనంటే, నీ సంతానములో తప్పనిసరిగా ఒకరు సింహాసనం మీద ఉంటారు అని. ఆ వాగ్దానము నెరవేర్చబడుతూ వచ్చింది. అదే జ్ఞాపకం చేస్తాడు. దావీదు కీర్తనలు కూడా మీరు చూసారో లేదో, ఆ ఏతాము యొక్క కీర్తన అనుభవంలో 7వ వచనంలో అనుకుంటా, నేను సరిగా గమనించలేదు, అక్కడ చెప్తాడు. ఒక్క మాటన్నది నేను చూపిస్తాను సాక్ష్యముగా. దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ఏమంటారు, ఆయన స్వభావము మనం ఎరిగిన వారముగా ఉంటే తప్ప మనం నిజమైన క్రైస్తవత్వంలో ఉన్నవారము కాదు. ఒక్కసారి మనం గమనించినట్లయితే, తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దావీదుతో ఆయన ప్రమాణం చేశాడు. అది యుగ యుగాలకు కొనసాగుతుంది. ఈరోజు క్రీస్తు 2వ రాకడలో ఆయన రారాజుగా రాబోతున్నాడని మనం ఎలా చెప్తున్నామంటే, దావీదు వంశానికి సంబంధించినటువంటి వాడు, యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అది ప్రవచన వాక్యము, అది నెరవేర్చబడకుండా ఉండదు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు హాగర్కి, నీ సంతానము విస్తరించి ఫలిస్తుందని. అలాంటి సంతానం తన కళ్ళెదురుగా చనిపోతుంటే హాగరు కన్నీటితో దూరంగా వెళ్ళిపోయింది. ఈరోజు మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం. గమనించండి, మన జీవితాల్లో ఏ వాగ్దానము నిర్వీర్యం కాదు. జాన్యువరి 1వ తారీఖున నువ్వు ఒక వాగ్దానం చదివావు. వాగ్దానం ఏమొచ్చిందో నువ్వు ఈ రోజుకి గమనించడం లేదు. గమనించకపోవటం వల్లనే మన జీవితాల్లో ప్రతికూల అనుభవాలకు స్థలం ఇస్తున్నాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేని వారికి ఉండిపోతున్నాం. దేవుడు కలుగ చేసుకోకపోతే హాగరు జీవితంలో ఎలా అయితే తన వాగ్దానం నిర్వీర్యం అయిపోయేదో, అలాగే నీ జీవితంలో కూడా వాగ్దానం నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వాగ్దానం మీద విశ్వాసం ఉంచు. దేవుని వాక్యం ఎప్పుడు మీరు గమనించు. నుంచి నేను మీకు చెప్తున్నాను, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. ఆయనకు పిల్లలు పుట్టేసరికి వాక్యమే ఖచ్చితంగా చెప్తుంది, వారు ఆ యొక్క యోగ్యత లేని వారిగా మార్చబడ్డారు. 99 సంవత్సరాల వయసు అబ్రహాముకుంటే 90 సంవత్సరాలు సారాయికుంది. ఆమె గర్భము ఊడిగినటువంటి వృద్ధురాలు. ఆమె పిల్లలను కండమేంటి? దేవుడు కార్యాన్ని ఎప్పుడు చేస్తాడో తెలుసా? ఎప్పుడు ఇంకా అయిపోయింది అనేటటువంటి స్థితి వరకు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూనే ఉంటాడు ఆయన. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూనే ఉంటాడు. మీరు గమనించారో లేదో, ఇశ్రాయేలీయుల ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు ఎదురుగా ఎర్ర సముద్రం ఒక్కటే ఉంటే వారి విశ్వాసం సడిలేదు కాదు. వారి విశ్వాసములో అవిశ్వాసం ఎప్పుడు ఏర్పడిందో తెలుసా? వారు ఎప్పుడు తొందరపడ్డారో తెలుసా? వారు వెనుక వారిని తరుముతున్న సైన్యము వెంటపడినప్పుడు, వెనుక నుంచి సైన్యము వారిని చంపడానికి వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఆ ప్రతికూల కీలకమైన పరిస్థితి అది. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఇంకెవడు నన్ను కాపాడలేడు, నా పరిస్థితిని ఎవరూ మార్చలేరు, ఇక నా జీవితం ఇంతే అనేటటువంటి స్థితి నీలో కలిగినప్పుడు గుర్తుంచుకో, నా యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక్కసారి మనం
ద్వితీయోపదేశ కాండం దగ్గరకు వెళ్ళగలిగితే 32వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుదాం. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది, ఏదైనా ఆయన చేయగలడు. ఆయన స్వభావాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోకే ఈరోజు కష్టాల్లో నష్టాల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. ఆయన స్వభావాన్ని భక్తుడైనటువంటి పేతురు వర్ణిస్తాడు. ఒక్కసారి మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక దగ్గరకు వచ్చినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ వచనం నుంచి మనం గమనిద్దాం. మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము. ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసి. ఈ మాట గమనించండి. పేతురు మనకి ఒక నిరీక్షణాస్పదమైన చక్కటి మాటను నేర్పిస్తున్నాడు. మనము అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యాన్ని పొందుకొనడానికి మనం పిలువబడ్డాం. మనం పిలువబడినది ఏదో ఈ లోకంలో సామాన్యమైన క్రీస్తుని ఎరగనటువంటి వారు పోయే మార్గంలో పోవడానికి మనల్ని పిలవలేదు. ఆయన పిలుచుకున్నది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన పిలిచాడు. ఆయన చెబుతున్నాడు, ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటను ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్య శ్రమ మన జీవితంలోనికి వస్తున్నప్పుడు ఆయన మార్గం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మన మీద ప్రమోట్ చేయడు. దాన్ని మనం ఎదుర్కొంటున్నామంటే మనము అనుక్షణము దాన్ని ఎదుర్కోవటానికి మన సాయి శక్తిలో ప్రయత్నం చేయాలి. ఎలా అయితే సువర్ణము అగ్నిలో వేయబడిన తర్వాత అది కాల్చబడి కరిగి దానిలో ఉన్న మస్టును దానిలో ఉన్నటువంటి వేస్టుని పొగొట్టుకొని తిరిగి ఒక నూతనమైనదిగా మార్చబడుతుందో, అలా ఒక నూతనమైన ఒక శక్తివంతమైన సాధనంగా ఆయన నేను చూడాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహాముని 75 సంవత్సరాలప్పుడు పిలిచిన వెంటనే ఒక 10 సంవత్సరాలకే పిల్లల్ని ఇచ్చుంటే ఆయనకు ఇప్పుడు ఉండేటటువంటి అంత విశ్వాసం ఉండేది కాదు. తన కుమారుని బలివ్వమంటే వెంటనే తీసుకుని వెళ్ళాడు. చూసావా, ఆ విశ్వాసం ఆయనలో ఒకవేళ కలిగేది కాదేమో. నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఆ విషయాన్ని చూస్తే. ఆయన పుట్టాడు, 21వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలిచి అడుగుతాడు. అక్కడ అంటాడు కదా, శోధిస్తున్నాను అంటాడు. నీ కుమారుడు ఒక్కగానొక్కనే కుమారుడిని నాకు బలిగా ఇచ్చే అంటాడు. అప్పుడు అబ్రహాము ఏ ప్రశ్న వేయలేదండి. ఈరోజు ప్రతి సమస్యకు ఒక ప్రశ్న, ప్రతి ఇబ్బందికి ఒక ప్రశ్న. ఎందుకు ప్రశ్న? ఆయన నీ జీవితానికి సమస్తమై ఉన్నాడన్న విషయాన్ని ఎరుగకే ప్రశ్న.
ఈరోజు ప్రశ్న దేనికి వస్తుందో తెలుసా? మనం దాన్ని ఎదుర్కోలేకపోతున్నామన్న భయం వచ్చినప్పుడే. ప్రశ్న రావటానికి వీల్లేదు. ఇశ్రాయేలీయులు ప్రజలు ఎర్ర సముద్రం ముందు ప్రశ్నించారు మోషేని, మాకు అక్కడ సమాధులు లేవా, ఇక్కడ మమ్మలను పాతిపెట్టడానికి తీసుకొచ్చావా అని అడుగుతాడు. ఈరోజు ప్రశ్న నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలను నీ నుంచి దూరం చేస్తుంది. దేవుడు నీ పక్షముగా నిలిచి ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అన్నది నీ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. చాలాసార్లు మన జీవితాల్లో కఠినమైన కష్టాలు మన మీదకి వస్తున్నాయి అనిపించినప్పుడు, ఆ కఠినమైన కష్టాల్లో ఎక్కడైనా నువ్వు నిలిచిపోయావా? ఒకసారి వెనుకటి జీవితంలో గమనించండి. ఎన్నో ప్రతికూల అనుభవాలు మన జీవితాల్లోనికి వచ్చాయి. ఇక నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్నవి ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మనం అవన్నీ దాటాము. కారణం ఏంటి? దేవుడు ఆ రోజు మనల్ని దాటించాడు. హల్లెలూయా. ఆయన దాటించే దేవుడు. అవి దాటినప్పటికీ ఈరోజు ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికలను మనం గుర్తించలేని వారిగా ఉంటున్నాం. ఈ రోజుకి మనం ఇంకా ప్రశ్నించే వారిగానే ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు ప్రజలు 40 సంవత్సరాలు దేవునిని ప్రశ్నిస్తూనే వచ్చారండి. ఎర్ర సముద్రం ముందు ఆరిన నేల మీద దేవుడు నడిపించాడు. అప్పుడు వారికి గమనించండి, నీవు ప్రశ్నించినప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ ప్రశ్నకు జవాబు ఆయన నీ పక్కనే ఉంచుతాడు. హల్లెలూయా. హాగరుకి నీళ్లు లేవు, తన కుమారుడు చనిపోతాడు అన్నప్పుడు ఆవిడ ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చి నీళ్ళు తీసుకొచ్చిందా? లేదంటే దేవుడు ఆకాశం నుంచి వర్షం కురిపించాడా? లేదండి. ఆమె కన్నులు తెరిస్తే ఆ పక్కనే ఉన్నటువంటి నీటి ఊటను ఆవిడ పట్టుకెళ్ళి కొడుక్కిచ్చుకుంది. ఎర్ర సముద్రం ముందు వెనకాల ఐగుప్తు సైన్యం వస్తుంది, ముందుని ఎర్ర సముద్రం ఉంది. వారికి దేవుడు ఏమైనా కొత్త దారి ఇచ్చాడా? లేదంటే ఇంకో దారిలోంచి వెళ్ళమన్నాడా? లేదండి. ఆయన మార్గాన్ని తెరిచాడు. నువ్వు దాటలేనప్పుడు అసాధ్యమైన వాటిని ఆయన నీ కోసం చేస్తాడు. మనం దానికోసం ఎదురు చూసేవారిగా ఓపికతో ఎదురు చూడాలి. నీలో పరీక్ష అన్నది ఎదురైనప్పుడు నిరీక్షణ అనేది దాని వెనకాలే ఉంటుంది. ఓర్పుతో కూడిన నిరీక్షణ మన జీవితాల్లో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు అద్భుతాలను మనం చూడటానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అద్భుతాలు చూస్తాం. ఇశ్రాయేలీయులు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు వారు ఎలాంటి ఆనందాన్ని పొందుకున్నారంటే, నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారు పాడుతున్న పాట మనం చూస్తే మనకు అర్థమవుతుంది వారు ఎంతగా ఆనందించారు. మిరియాము, అహరోను వీళ్ళందరూ వారందరినీ పాటలతో నడిపిస్తారు. తీర బయటకు వచ్చారు. 3 రోజులు ప్రయాణం చేశారటండి. 3వ రోజు వారికి మంచి ఎండలో నీరు లేదు. 3 రోజులు. ఎప్పుడైతే వారికి దాహం వేసిందో, దాహంతో వారు వెతుకులాడటం మొదలు పెట్టారు. వారి కళ్ళకి నీటి ఓట కనబడింది. పరిగెట్టి వెళ్ళే నీటి దగ్గర మొత్తం అందరూ చేరి నీరు తాగుదాం అనుకునేసరికి ఆ నీళ్లు కాస్త చేదుగా మార్చబడ్డాయి. వెంటనే వచ్చి దూషించడం మొదలుపెట్టారు, ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదేనా మాకు చేసేటటువంటి మేలు అని. మారా మధురంగా మార్చబడటానికి దేవుడేమైనా వేరే కార్యాన్ని చేశాడండి? లేదు. అనొకటే అన్నాడుగా, పక్కనే దాని రెమెడీ ఉంది, ఆ కొమ్మను విరిచి ఆ నీటిలో వేయమన్నాడు. గమనించండి, ప్రతి కార్యము దగ్గర కూడా దేవుడు దానికి కావలసిన జవాబు దాని పక్కనే ఉంటుంది. ప్రతి కార్యము కూడా. ఇశ్రాయేలీయులు ప్రజలు మెరీబా నీళ్ల దగ్గరకు వచ్చినప్పుడు నీళ్ల కోసం వారు దాహం అని ఏడుస్తూ ఉంటే దేవుడు నీళ్ల కోసం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాడా? లేదు. కర్రతో రాయిని కొట్టమన్నాడు. ఆ రాయిలో నుంచి నీళ్లు, బండల నుంచి నీళ్లు వచ్చాయి. గమనించారు ఎప్పుడైనా ఈ యొక్క విషయాలు? ఈ విషయాలు గమనిస్తే మన దేవుడు మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ మనలను పరీక్షించేవాడు కాదు అని మనకి అర్థమవ్వాలి. ఆయన నువ్వెంత సహించగలవో అంతే సమస్యను నీ జీవితంలో ఉంచుతాడట. నువ్వు సహించలేనంత సమస్యను నీ జీవితంలోనికి ఆయన తీసుకువచ్చే దేవుడు కానే కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం.
సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా మిమ్మల్ని ఆయన మిమ్ములను శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఆమేన్, హల్లెలూయా. ఎంతకన్నా గొప్ప వాగ్దానమే ఉంది. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగు చేసే దేవునిని మనం కలిగి ఉండి కూడా ఇంకా అవిశ్వాసములో ప్రశ్నలతో మనం జీవిస్తూనే ఉన్నాం. గమనించండి, ప్రశ్న మీ జీవితంలో ఎంత చెడ్డదో ఈరోజు ఒక్క మాటను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలు 3 నెలల ప్రయాణం చేశారు. 3 నెలల ప్రయాణం పూర్తి అయ్యేసరికి వారు ఐగుప్తు నుంచి తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆహారం లేదు. అది పంటలు పండే స్థలం కాదు, పచ్చటి చెట్లు కనబడే స్థలం కాదు. మండు టెండ ఎడారి, ఎటు చూచినా ఎడారి తప్ప ఒక్క చిన్న జీవి కూడా కనబడినటువంటి ప్రదేశాలు అవి. పైన ఎర్రటి ఎండ. ఆ ప్రాంతంలో అడుగుతారు, అయ్యా మాకు సమాధులు లేవా? ఐగుప్తులో మేము మా పొయ్యిల దగ్గర కూర్చొని మాంసం వండుకుంటూ ఎంతో చక్కగా ప్రతి సాయంత్రం మేము అందరం కూర్చొని పాటలు పాడుకుంటూ తినేవాళ్ళం. అయ్యా ఏంటి శ్రమ, మాకు తినడానికి ఆహారం లేదు, నడుస్తూనే ఉన్నాం, గమ్యం రావట్లేదు అన్నప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో ఆకాశము నుంచి మీ కొరకు నేను మన్నాను కురిపిస్తాను. మన్నా కురిసింది. మన్నాతో తృప్తి పొందని వారు మాకు మాంసం కావాలన్నారు. ఆయన పూరీళ్లను కురిపించాడట. వారు పూరీళ్ళు ఆ మాంసాన్ని ఎంతవరకు తిన్నారంటే వారు గొంతుకుల వరకు తిన్నారటండి. వారు గొంతుకుల వరకు తిన్నారు. తిని చాలామంది చనిపోయారు. గమనించండి, ప్రశ్నిస్తే ఆయన నిన్ను కంపల్సరీ విడిపిస్తాడు. కానీ దానివల్ల ఏదో ఒక ప్రతికూల అనుభవం నీ జీవితానికి ఎదురుపడుతుంది. అది చాలా కష్టంగా ఉంటుందండి. మనం ప్రశ్నించకుండా ఆయన ఇచ్చే జవాబును పొందుకుంటే అది ఇచ్చే ఆనందం మనం అస్సలు పట్టలేం. కానీ ప్రశ్నించడం ద్వారా జరిగే ఆ యొక్క విడుదల తప్పనిసరిగా మనకి శ్రమల పాలు చేస్తుంది. ఈ విషయాన్ని గమనించకే, ఆయన స్వభావాన్ని గ్రహించక మనకు కలిగినటువంటి శారీరక అనుభవాలనే ప్రకటిస్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు కదా, ఆయన సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగదు కదా. మీకు దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు శక్తినిస్తాడు. రెండవది శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. కాబట్టి నా ప్రియులరా, విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. బుద్ధిమంతులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడుతున్నాను. కొరింథీయుల సంఘంతో పౌలు చెప్తున్నటువంటి మాట. ఈరోజు ప్రతికూల అనుభవాలు మన జీవితంలోనికి వస్తే అవి మనల్ని మేలు కలిగించే అనుభవాలుగా మారుస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించగా, సమస్య దగ్గర దేవునిని ప్రశ్నించడం మొదలు పెడితే ఈరోజు దేవుని స్వభావాన్ని నువ్వు తెలుసుకున్న వారివి కాదు. దేవుని స్వభావాన్ని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు మంచి వధువుగా ఉండటం అసాధ్యం. మంచి వధువు, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇంటిని కట్టుకుంటుంది. అలాంటి వధువు సంఘంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు వధువు సంఘము అని చెప్పబడే పేరులో మనము జ్ఞానవంతురాలైన స్త్రీగా ఉండలేనప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మన ఇల్లు పెరికి వేసుకునే వారంగానే ఉంటాం తప్ప కట్టుకునే వారంగా మనం ఉండం. కాబట్టే నేను ఈ పోలికను మేము ఎందుకు తీసుకొచ్చాను, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మనకు హాని చేసేవాడు కానే కాదు. నువ్వెంతో తప్పు చేసినా ఆయన దానిని క్షమించి నిన్ను హక్కుని చేర్చుకునే దేవుడు. అవునా కాదా? సంసోను గురించి ఒక్క మాట చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను, సమయం అయింది కనుక. సంసోను నాజీరు చేయబడ్డాడు. తన తల్లిదండ్రులు
ఆ బిడ్డ పెరిగేంత వరకు, తను జ్ఞానవంతుడు అయ్యేంత వరకు దేవుని యొక్క మాటను మేరకుండా ప్రతి విషయంలో నమ్మకస్తులుగా వెళ్ళారు. వారు ఆశలను చంపుకున్నారు వారి పిల్లల కోసం, ఆ నాజీరుతనం కోసం. తీరా పిల్లోడు పెరిగాడు, దేవుని యొక్క పనిని చేయటానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆత్మ నింపబడినటువంటి వాడే ఫిలిస్తీన్లను చంపడం మొదలుపెట్టాడు. దానితో పాటు లోకాశ కూడా పెరిగింది ఆయనకి. పెరిగి దేవునికి ఇష్టం లేని పని చేయటం ద్వారా, దేవునిని ప్రశ్నించేవాడిగా మార్చబడటం ద్వారా ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డాడు. అప్పగింపబడినటువంటి వాడిని దేవుడు వదిలేశాడా? చివరిగా దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి తిరిగి నా శక్తిని నాకు ఇవ్వు. ఏ పని కొరకైతే నేను పంపించబడ్డానో ఆ పనిని పూర్తి చేస్తాను. అప్పుడు కూడా సంసోన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. తాను తనకి శక్తిని ఇచ్చాడు. ఫిలిస్తీయులను తన జీవిత కాలంలో చంపిన వానికన్నా ఆ ఒక్కరోజు సంసోను చంపినటువంటి వారి సంఖ్య అత్యధికమైన సంఖ్యగా మార్చబడింది. హల్లెలూయా. కాబట్టి మనం మన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మన పక్షముగా విరోధి అయినటువంటి అనుభవాలు చేసేవాడు కాదు. ఆయన మన విరోధి కాదండి. ఆయన మన శ్రేయోభిలాషి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే నీ కొరకు నా కొరకు రక్తము ఇవ్వటానికి యేసుక్రీస్తుని లోకానికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయనను మన రక్షకునిగా నిలవబెట్టాడు. ఆయన ద్వారా మనం రక్షించబడి ఈరోజు తండ్రి ఎదుట పరిశుద్ధులముగా నిలిచే అనుభవానికి పిలువబడుతున్నాం. ఈ అద్భుతమైన అనుభవంలో మనం పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడాలి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భర్తగా ఉన్న క్రీస్తును పోలిన అనుభవాలు మనం ఎప్పుడైతే నేర్చుకోవటం మొదలు పెడతామో అప్పుడే మనం నిజమైన విశ్వాసులము, అప్పుడే మనం నిజమైన సంఘం. అలా నిజమైన సంఘముగా, వధువు సంఘముగా మనం ఉండటానికి మన ఆత్మీయ జీవితాలలో ప్రశ్నలు కాదు, మనము నిత్యము ఆయన యొక్క పనులకు మనల్ని మనం అప్పగించుకొని ఆయన చేసే ఆ కార్యము మన జీవితంలో పొందేంత వరకు కూడా ఎదురు చూద్దాం. అలా ఎదురు చూసిన వారే బైబిల్లో రాయబడ్డారు. వారు పొందుకున్న ఆశ్చర్య కార్యాలు అంతా ఇంత కాదు. అవి చదువుతున్నప్పుడు మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఎంతో ఉజ్జీవం పొందుతుంటాం. మన జీవితాలు ఎదుటి వారికి తెలిసినప్పుడు వారు కూడా అలా ఉజ్జీవం పొందేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి లేచి నిలబడదాం.